గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆసియా కప్ తుది పోరుకి సర్వం సిద్ధమైంది. ఈరోజు భారత్ పాక్ తలపన్నుంది. ఒకవైపు ఇప్పటికే పాక్ని 2 సార్లు భారత్ చిత్తు చేసింది, మరోసారి కూడా చిత్తు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా భారత్ పాక్ మ్యాచ్ గురించే ఒకవైపు హై వోల్టేజ్ కొనసాగుతుంది. ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుద్దా, ఎప్పుడు చూద్దామంటూ కూడా క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అసలు ఈరోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇండియా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కంపల్సరీ మనమే గెలుస్తున్నాం. వాళ్ళతో కాదు, వాళ్ళు ఓన్లీ మాటలు చేతలే కానీ మనం చేసి చూపిస్తాం. వాళ్ళు చూసి ఉంటారు, చూస్తూ ఉండిపోతారు అంతే. ఏం లేదు వాళ్ళక్కడ, ఫీల్డింగ్ లేదు, బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. వాళ్ళు ప్లేయర్సే కాదు అసలు. కానీ ఈసారి ఆసియా కప్లో మన వాళ్ళ ఫీల్డింగ్ అనేది చెత్తగా ఉందని చాలా మంది అంటున్నారు. దీనిపైన ఏమంటారు? కొంచెం ఇంప్రూవ్, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫీల్డింగ్ ఒక్కటే మైనస్ మనది, మిగతా అంతా సూపర్ ఉంది. ఫీల్డింగ్ ఒక్కటే కొంచెం, ఫీల్డింగ్ కోచ్ ఇట్లా అన్నీ చూసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఈరోజు ఫీల్డింగ్స్ మనం అంతా సెట్ అవుతుందని కోరుకుంటున్నాం అందరం. ఆసియా కప్లోనే ఎక్కువ డ్రాప్ చేసింది కూడా మన వాళ్ళ క్యాచ్లు మన టీమే. 12 క్యాచెస్ డ్రాప్ చేసారు మన టీమే. దాని నుంచి కంబ్యాక్ ఇస్తారు ఈరోజు. డోంట్ వరీ, మనమే గెలుస్తాం ఈరోజు కంపల్సరీ. ఇవి వాళ్ళకి ఏమైనా ఆయుధంగా మారుతుందా? ఏమీ కాదు. ఇండియా పాకిస్తాన్ అంటే కంపల్సరీ మన వాళ్ళు స్ట్రాంగ్గా ఆడతారు. పాకిస్తాన్ మీద ఏమి ఎక్కువ క్యాచ్లు వదిలే, వేరే టీంల పైన వదిలేరు. కానీ వాళ్ళంటే మనం కసిగా ఆడతాము, కంపల్సరీ గెలుస్తాము. నో షేక్ హ్యాండ్తో గెలుస్తాం. రెండోసారి జరిగిన మ్యాచ్లో క్లోజ్గా వచ్చింది, వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అసలు ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? మన వాళ్ళు అభిషేక్ అవుట్ అయిందనుకో మొత్తం కూడా ఎక్కడికక్కడ వికెట్లు అనేది తొందర పడిపోతున్నాయి. అవును, కొంచెం బ్యాటింగ్లో సూర్యకుమార్ కూడా కొంచెం బ్యాటింగ్ లైనప్ కొద్దిగా చేంజ్ చేయాలి. ఆయన అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని బ్యాటింగ్ లైనప్ చేంజ్ చేసిండు. అలా చేయకుండా రెగ్యులర్గా మనం ఎలా ఆడుతున్నాం అలా ఆడితే సూపర్గా ఆడతాం. ఫస్ట్ బ్యాటింగ్ మనం ఆడితే 200+ కంపల్సరీ కొడతాం. వాళ్ళు 100 లోపు ఆల్అౌట్ చేస్తాం. కానీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా చేశారు. నెంబర్ 3లో శివం దూబెని తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా వర్కౌట్ కాలేదు. అందుకే అలా చేయకుండా మనం రెగ్యులర్గా ఎలా ఆడతామో ఫస్ట్ మ్యాచ్ నుంచి అలా ఆడితే కంపల్సరీ మనమే గెలుస్తాం. మొన్న శ్రీలంక మ్యాచ్ కూడా విన్ అయ్యేది. ఒకవైపు అక్కడ అక్షర్ పటేల్ మిస్ఫీల్ చేయడం వల్ల మళ్ళీ ఈసారి రిపీట్ అవుతాయి. దాన్ని ఏ విధంగా దాని నుంచి అదే కంబ్యాక్ చేసుకుంటారు, కంపల్సరీ నేర్చుకుంటారు. తప్పులు జరిగినప్పుడు కంపల్సరీ నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉంటారు మన టీము. కంపల్సరీ మనం ఈరోజు నీట్గా ఆడి క్లీన్ క్రికెట్తో గెలుస్తాం, వితౌట్ మిస్టేక్స్తో గెలవాలి. ఈరోజు హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్కి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఆయనది ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆయన ప్లేస్లో ఇంకెవరు? ఆయన ప్లేస్లో ఇప్పుడు ఆల్రౌండర్ని అయితే తీసుకెళ్ళాము, కానీ హర్షదీప్ వస్తాడేమో మేబీ ఆయన ప్లేస్లో. బ్యాటింగ్ ఒక తక్కువ అవుతుంది, కానీ ఓపెనర్స్ 1 to 3 బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చూసుకుంటే సరిపోతుంది మనకి ఇండియాకి. కానీ మొన్న హర్షదీప్ మొదటి శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు, కానీ సూపర్ ఓవర్లో మాత్రం చాలా బాగా చేశారు. దాన్నే ఒకటి మిస్టేక్స్ నేర్చుకుంటున్నారు. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కాబట్టి కంపల్సరీ ఆ మిస్టేక్ నుంచి కంబ్యాక్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. ఇండియా అంతా ఎదురు చూసేది ఈరోజు మ్యాచ్ కోసమే. కంపల్సరీ మనం గెలవాలి. వాళ్ళకి ఎదురు దెబ్బ అంటే ఏందో రుచి చూపించాలి. మొన్న ఏదైతే 50 చేశాక ఒకవైపు గన్ షాట్స్ కావచ్చు ఇవన్నీ చేశారు. ఏమంటారు ఆ సెలబ్రేషన్స్ పైన? ఈసారి గెలిస్తే వాళ్ళపై ఏ విధంగా చేస్తారు? అసలు అలాంటివి చేసినందుకే హరీష్ రావుకి 2 months బ్యాన్ చేస్తుంది ICCI. వాళ్ళు అలాంటివి కాకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడితే కంపల్సరీ డూ ఆర్ డే మ్యాచ్ ఆడాలి. మరీ వన్ సైడ్ కూడా కావద్దు, అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ అంటే డూ ఆర్ డే ఆడాలి. మాకు అదే ఇంపార్టెంట్. వన్ సైడ్ అయితే మాకు నచ్చదు. ఈ ఎక్స్ట్రా సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళకే దెబ్బ, ఎదురు దెబ్బ. ఇప్పుడు ICC 2 months వాళ్ళని బ్యాన్ చేసింది. ఎవరికి లాభం? వాళ్ళకే కదా లాస్. వాళ్ళు అలాంటి అతి చేయకుండా నీట్గా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడితే కంపల్సరీ మనం గెలుస్తాం. అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయినాక బటన్ పడ్డది, ఎక్కడ కూడా 50+ ఎక్కడ చేయలేదు, వెంటనే అవుట్ అవుతున్నారు. ఏంటి ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడు ఆయన? సింగిల్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు చాలా రన్స్ కొట్టిండు. కెప్టెన్సీ అనేది ఆయనకు కొంచెం భారంగా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఫైనల్ కాబట్టి కంపల్సరీ ఆయన ఇన్నింగ్స్ ఆడతారని అనుకుంటున్నాం. సో మొదట మన వాళ్ళు ఫీల్డింగ్ చేస్తే బాగుంటుంది, ఆ బ్యాటింగ్ ఏంటి? చేజింగే కంపల్సరీ చేస్తే బాగుంటుంది. ఒకవేళ టాస్ విన్ అయితే మనం చేజింగే చేయాలి. టాస్ వాళ్ళు విన్ అయితే మనం ఏం చేయలేము. సో వాళ్ళు మన దగ్గరకు వస్తారా ఏంటి? ఎట్లా ఉండబోతుంది? దగ్గరకంటే చెప్పలేమండి, క్రికెట్ కదా. ఎవరిని వన్ సైడ్ అయితే అవ్వద్దు. కోరుకునేది అదే, డూ ఆర్ డే, టఫ్ ఉండాలా, లాస్ట్ దాకా ఎంజాయ్ చేయాలా, మనం భారత్ గెలవాలి అంతే. సో చెప్పండి, ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ గురించి? ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం అభిషేక్ శర్మ నుంచి సెంచరీ. పాకిస్తాన్ చిత్తు ఓడిపోతుంది. చేసింగ్ పడితే 10 ఓవర్లో మ్యాచ్ ఖతం అయిపోతుంది.
100 సో ఓపెనర్స్ లో ఒకవైపు అభిషేక్ శర్మ గిల్లు బాగుందా, లేకుంటే పార్ట్నర్షిప్ ఎవరిది బాగుంది, ఇంకోవైపు సంజు సామ్సన్ బాగుందా? ఐ థింక్ సంజు సామ్సన్ బెటర్ అనుకుంటున్నాను నేను, గిల్లు కాకుండా. అభిషేక్ శర్మ బాగానే ఆడుతున్నాడు. ఈ రోజు మాత్రం ఒక 50 రన్స్ ఎక్కువ చేసిందంటే ఆల్మోస్ట్ ఇండియాదే మ్యాచ్ అవుతుంది. సో అభిషేక్ శర్మ చేసినటువంటి స్కోర్ మిగతా అందరు ప్లేయర్స్ కూడా కలిసి చేయలేకపోతున్నారు. ఇది వైఫల్యమా, ఏమంటారు దీనిపైన? అది అంటే ఆయన స్ట్రోక్ మంచిగా ఉంది, బ్యాట్ స్ట్రోక్. టీం మళ్ళీ వాళ్ళు అభిషేక్ శర్మ హిట్టింగ్ ఆడిన తర్వాత వాళ్ళు అది మ్యాచ్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం అలా అనుకుంటున్నాం, కానీ అక్కడ పిచ్ ఎలా ఉందో మనకు ఐడియా ఉండదు కాబట్టి నేను అనుకుంటున్నాను అది. అంటే ప్యూర్ బ్యాట్స్మెన్ నెంబర్ 7 వరకు కూడా ఉన్నారు, అయినప్పటికీ అందరు కూడా ఫెయిల్ అవుతున్నారు, ఎందుకంటారు? అది బ్యాటింగ్ వైఫల్యం అనుకుంటాను నేను. కొంచెం బ్యాటింగ్ మన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకొంచెం బాగా ఆడాలి. సూర్యకుమార్ యాదవ్ వచ్చి చాలా డాట్స్ ఆడే వరకనే మిగతా బ్యాట్స్మెన్ మీద కూడా ప్రెజర్ పడిపోతుంది. అది దానివల్ల కూడా బ్యాటింగ్ సరిగా ఆడలేకపోతున్నారు అనుకుంటున్నాను. సో శివం దుబే ఏ విధంగా ఉంది? అందరూ శివం దుబే సరిగా ఆడట్లేదు, ఏమంటారు దీనిపైన? శివం దుబే ఓకే, మంచి బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ కింద ఆయన తీసుకున్న టీంలో. ఓకే, ఆయన ఆడొచ్చు. ఆయనకి ఫినిషర్ రోలే బాగుంటుంది, ఫినిషింగే ఇవ్వాలి. ఆయనకి నెంబర్ 1 ఆల్రెడీ ట్రై చేశారు, సెట్ కాలేదు. నాకు తెలిసి ఆయన ఫినిషర్ రోల్గా వాడుకొని సంజు సామ్సన్ ముందు పంపిస్తే బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ఇండియాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం అవి డ్రాప్ చేస్తూ ఉన్నాం క్యాచ్లనే, అవి వాళ్ళకు పాజిటివ్గా మారబోతున్నాయా? పాక్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నాకు తెలిసి క్యాచ్లే డ్రాప్ చేస్తాం, కానీ ఈ మ్యాచ్లో అలా ఉండదు అనుకుంటున్నాను. ఫీల్డింగ్ కంబ్యాక్ వస్తుంది, ఇండియా బాగా కంబ్యాక్ ఇస్తుంది. ఫీల్డింగ్లో మంచి రన్ రేట్తో బాగానే గెలుస్తుంది మ్యాచ్. అంటే హార్దిక్ పాండ్యా లోటు కనిపిస్తుందా ఈ మ్యాచ్లో? ఐ థింక్ సో, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్స్ మన దాంట్లో కూడా చాలానే ఉన్నారు, అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే సరిపోద్ది. బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఉంది మన దాంట్లో, దాంతో ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. సో నెంబర్ 3లో ఎవరు వస్తే బాగుంటుంది? ఐ థింక్ సంజు సామ్సన్ వస్తే బాగుంటుంది నెంబర్ 3లో. ఆయన బాగా ఆడతాడు, స్ట్రోక్ మేకింగ్ బాగుంటుంది. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో శ్రీలంకతో చాలా బాగా ఆడాడు. నెంబర్ 1లో పంపిస్తే బాగుంటుంది సంజు సామ్సన్ని. సో వాళ్ళు గెలవడానికి వాళ్ళకు ప్లసెస్ ఏంటి? పాకిస్తాన్కి ప్లస్ ఏం లేదు, వాళ్ళ బౌలింగ్ బాగుంది. వాళ్ళు బ్యాటింగ్ మంచిగా చేస్తే ఆల్మోస్ట్ గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ బౌలింగ్ అయితే బాగుంది. మనం ఫీల్డింగ్ కరెక్ట్ చేస్తే మనమే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు ఫీల్డింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ క్యాచ్లు డ్రాప్ చేయకుండా మనం ఆడినట్టయితే మనకి ఆల్మోస్ట్ 90% మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జరిగిన 2 మ్యాచ్లో కూడా మొదటి మ్యాచ్లో చాలా డిఫరెన్స్ ఉంది, కానీ సెకండ్ మ్యాచ్లో వాళ్ళు చాలా క్లోజ్గా వచ్చారు మన స్కోర్కి. ఇప్పుడు వాళ్ళు దాన్ని మొత్తం కూడా రెక్టిఫై చేసుకొని చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు ఇండియా మ్యాచ్ అంటే. సో ఏ విధంగా వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు? వాళ్ళను అంత సీరియస్ తీసుకొని అవసరం లేదని నేను అనుకుంటున్నా. పాకిస్తాన్ మాటలు మాత్రమే మాట్లాడుతుంది, క్రికెట్లో అంత చేతలేం చూపించదు ఇండియా మీద. వాళ్ళని అంత సీరియస్గా తీసుకొని అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. సో నో షేక్ అనేది కూడా పెద్ద ఇష్యూగా చేశారు, దీనిపైన ఏమంటారు? మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు కూడా ఇవ్వరు, ఇప్పుడైనా ఇస్తారా ఏంటి? యాక్చువల్గా ఇవన్నీ నార్మల్ మ్యాచ్లు, ఇవ్వలేదు. ఈ ఫైనల్ ఇవ్వకపోతే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇది అందరు చూస్తారు కాబట్టి ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు ఇవ్వకపోతేనే బాగుంటుంది. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఇండియా నుంచి. కప్పు వాళ్ళ మినిస్టర్ నుంచి వస్తే అది బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మేము ఇండియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళ నుంచి వస్తే. వాళ్ళ కోచ్ కూడా మన సైన్ చాలాసార్లు అటు సూర్యకుమార్ యాదవ్ పైన కూడా వచ్చి చాలా కామెంట్స్ చేశారు, ఏమంటారు? వాళ్ళు అంతే, పాకిస్తాన్ అంటే మాట్లాడు ఒకటే తెలుస్తుంది, వాళ్ళకి చేతల్లో చూపేయడం ఏముండదు. వాళ్ళ మాటల్ని మనం సీరియస్ తీసుకుంటే వేస్ట్. మనం చేతల్లో చూపిస్తున్నాం కాబట్టి అలానే కంటిన్యూ ఆడి మంచిగా గెలిచి ఫైనల్లో ఎక్కువ మార్జిన్ తోటి మనం ఎక్కువ స్కోర్ కొట్టైనా లేదంటే తక్కువ ఓవర్లో వాళ్ళని డిఫెండ్ చేసేనా గెలిస్తే మనకు హ్యాపీగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈరోజు మ్యాచ్ గురించి? Expect only India. We were win for India. India. Is challenge for India. We are all happy for India. Okay, Telugu. India win aitadi compulsory 100%. Mana Abhishek, mana Gill and Pandya. ముగ్గురు స్ట్రాంగ్ పర్సన్. పాండ్యా ఈ రోజు దూరం అవుతున్నట్టు కూడా చెప్పారు, ఏంటి ఈ రోజు పాండ్యా ఉండొచ్చు? లేకపోతే పర్వాలేదు, మనం టీం ఎట్లానే మంచి స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, కంపల్సరీ ఇండియా విన్. కానీ అభిషేక్ శర్మ అవుట్ అయితే మొత్తం కూడా అది కూడా లేదు, ఛాన్స్ లేదు అసలు. అయినా కొడతారు, కంపల్సరీగా కొడతారు.
ఓకేనా? కానీ బంగ్లాదేశ్ మ్యాచ్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. ఒకవైపు నెంబర్ 3లో అటు దుబేని కావచ్చు వీళ్ళందరినీ తీసుకొచ్చారు. సంజు శాంసన్కి సరైన ఛాన్స్లు ఇవ్వట్లే. ఆయనకి ఇస్తే గెలిస్తే అసలుకి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఓపెనర్స్ కావచ్చు ఇదంతా? ఏం ప్రాబ్లం లేదు, అందరికి ఛాన్స్ ఇవ్వాలి. అందరు కిల్లాడి అందరూ ఆడతారు. 100% ఇండియా విన్. ఓకేనా? కానీ ఫీల్డింగ్ విషయానికి వస్తే చాలా డ్రాప్ చేస్తున్నారు. క్యాచ్లు మొత్తం కూడా చాలా వీక్గా ఉందంటున్నారు. అయితే అది ఏం కాదు అంటే వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. మనము వేరే టీం ఆపోజిట్ టీం కూడా ఛాన్స్ ఇస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. మన టీం 100% విన్. కానీ సూర్యకుమార్ యాదవ్ ఎక్కడ కూడా 50కి అనేది ఆసీ కప్లు ఎక్కడ కూడా ఫామ్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. ఏంటి బర్డెన్ పడ్డదా కెప్టెన్? బాల్ ప్రకారం వాళ్ళు కొడతారు. సూర్య కూడా మంచి బ్యాట్స్మెన్, మంచిగా కొడతారు, మంచి ఫీల్డర్, మంచిది. కానీ బాల్కు ఫస్ట్ అనుసరణ చేయాలి. ఓకేనా? మన ఫీల్డింగ్ చేయాలంటారా ఫస్ట్ ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏం ప్రాబ్లం లేదు. మనకు 100% విన్. ఫీల్డింగ్ చేస్తే కూడా చేస్తారు, బ్యాటింగ్ టార్గెట్ కూడా ఇస్తారు బ్యాటింగ్ చేస్తే. అంతే. ఏ లైన్ మన స్ట్రాంగ్ గా ఉంది? అటు ఫీల్డింగ్ మంచిగా ఉందా లేకుంటే బ్యాటింగ్? బ్యాటింగ్ లైన్ ఫుల్ ఉంది, బౌలింగ్ కూడా పర్ఫెక్ట్. ఫీల్డింగ్ కొంచెం టైట్ చేయాలి అంతే. మాకు ఏం ప్రాబ్లం లేదు. బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ టాస్ విన్ అయితే మనం మన శ్రీలంక మ్యాచ్ లో 202 పరుగులను కాపాడలేదు. పాకిస్తాన్ కు టార్గెట్ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తారు మన ఇండియా అంతే. లేకపోతే ఏం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కంపల్సరీ ఇండియా విన్ అవుతుంది 100%. కానీ కొంచెం వైపు పాక్ ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళు కూడా కిల్లాడి ఎంజాయ్ చేయాలి. మనం ఇండియా దేశం, మన దేశం, మన చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాము. మనం కంపల్సరీ విన్ అవుతాం. ఒకవైపు గన్ సెలబ్రేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేశారు. పాక్ వాళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళ టెన్షన్ వచ్చేట్లా చేశారు. మనం ఏం చేయాలి? వాళ్ళ హ్యాపీగా చేశారు అంతే. కానీ అందులో ఏం ఫీలింగ్ చేయరు, అది పట్టించవద్దు మీరు. ఓకేనా? ఎంత స్కోర్ చేస్తుంది? ఎంత అంచనా? ఎంత? 180+ చాలా. మనం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180+ వాళ్ళకి చాలా 140, 40, 50 వాళ్ళు అవుట్ అయిపోతారు కంపల్సరీ. మొన్న కూడా దగ్గరికి వచ్చారు. మొన్న సెకండ్ టైం చాలా దగ్గరికి వచ్చారు స్కోరు. వచ్చింది, నో ప్రాబ్లం. కానీ ఏమైంది ఫైనల్కి మనం విన్ అవుతాము. నిన్న కూడా అట్లనే అయితే శ్రీలంక కూడా ఛాన్స్ చేశారు. వాళ్ళు 200కి వచ్చి మళ్ళీ సూపర్ ఓవర్కి వచ్చింది. చూసారా ఎట్లా? ఒక 2 runs కూడా 10 runs కూడా చేయలేదు. ఫీల్డింగ్ అవుతే అసలు వాళ్ళు రావడానికి కూడా అవకాశం లేదు మేడం. లైట్ పడుతున్నాయి, అంతా పబ్లిక్ ఎంత ఉన్నారు, దాని పడడం అవుతుంది లైట్ అంతే. ఏ క్లాస్? 4th. ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మనోళ్ళ పాకిస్తాన్? ఇండియా. ఎస్. ఎవరు బెస్ట్? నీకు నచ్చిన ప్లేయర్ ఎవరు మన దాంట్లో? హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడుతున్నాడు? చాలా బాగా ఆడుతున్నాడు. అభిషేక్ శర్మ సూపర్ ఆడుతున్నాడు. బుమ్రా కూడా బౌలింగ్ సూపర్. అండ్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ స్కోర్ ఎంత చేస్తారు అనుకుంటున్నావు? 100% స్కోర్. 200+ చేస్తారా? 200 బిలో ఉంటుందా? 200+. ఇండియా విన్. ఆసియా కప్ టోర్నమెంట్లో ఈసారి మొదటి టైం ఒకవైపు ఇండియా పాక్ తలపన్నుంది. ఏ విధంగా ఉండబోతుంది? హై వోల్టేజ్ మ్యాచ్ కదా, ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు? అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇండియా అయితే ఫైనల్ విన్ అవుతుంది, 100% ఇండియా విన్ అవుతుంది. ఇంకా పాకిస్తాన్ అయితే అది ఫీల్డింగ్ అదంతా బ్యాటింగ్ నార్మలే ఉంటుంది. ఇండియా అయితే పక్కా విన్ అవుతుంది. అంటే మనది స్ట్రాంగ్ టీం, ఎవరు బీట్ చేయలేదు అన్న దానికి మొన్న శ్రీలంక ఆన్సర్ చెప్పింది. చాలా దగ్గరగా వచ్చి కూడా అక్కడ మిస్ ఫీల్డింగ్ వల్ల అది డ్రా చేసుకున్నది. అంటే మిస్ ఫీల్డింగ్ కూడా కొంచెం ఉంది. బట్ బౌలింగ్ ఎవ్రీ టైం ఎవరు వేస్తున్నా వాళ్ళనే పెట్టాలి. బట్ చేంజెస్ చేయడం వల్ల కూడా కొన్ని మైనస్లు అయిపోయినాయి. సేమ్ ఉంటే ప్రాక్టీస్ మ్యాచ్ అయ్యి కంపల్సరీ గెలుస్తుండే. సో ఎక్స్పెరిమెంట్ అనేవి యూజ్ అంటే డిసడ్వాంటేజ్ అయిందా? 100% అది. ఎందుకంటే ఫామ్లో ఉన్నదని కంటిన్యూగా కొనసాగిస్తే అది నెక్స్ట్ మ్యాచ్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళని చేంజ్ చేయడం వల్ల మళ్ళీ కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఫైనల్ మ్యాచ్ అయితే కంపల్సరీ విన్ అవుతుంది. మొన్న ఒకసారి ఇటు కుల్దీప్ యాదవ్ కావచ్చు, బూమ్రా, అదేవిధంగా కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఆ రోజు మ్యాచ్ అనేది చాలా విన్ అయ్యాం, చాలా క్లోజ్గా విన్ అయ్యాం. సో ఈసారి కూడా వాళ్ళ ముగ్గురు ఫామ్లోకి వస్తారంటారా ఏంటి? 100% వస్తారు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని మిడిల్ ఆర్డర్లో వేపిస్తే మ్యాచ్ కంపల్సరీ విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈసారి ఓపెనర్లు ఎంత స్కోర్ చేస్తారు పవర్ ప్లేలో? మనలు మినిమం ఒక 60-70
టార్గెట్ పెట్టుకుంటే మిడిల్ ఆర్డర్లో కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఆడొచ్చు కంపల్సరీ. అంటే నెంబర్ 3లో ఎవరు వస్తే బాగుంటుంది? సంజు సామ్సనా లేకుంటే శివం దుబేనా, స్కైయా? నెంబర్ 3లో బెటర్ తిలక్ వర్మ అనుకుంటా, ఎందుకంటే తిలక్ వర్మ ఫామ్లో ఉన్నాడు, ఓపెనర్ ఆడతాడు, ప్లస్ నెంబర్ 3లో కూడా ఆడతాడు. తిలక్ వర్మ ఉంటే కొంచెం బెటర్. సో మన వాళ్ళు ఒకవైపు అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే మొత్తం వెంటనే వికెట్స్ పడుతున్నాయి. దీనివల్ల మనం ఏమైనా ఇబ్బంది పడతామా ఏంటి ఈరోజు? అది కూడా కొంచెం మైనసే, ఎందుకంటే అభిషేక్ శర్మ ఎక్కువ ఫామ్లో ఉండడం వల్ల మిగతా వాళ్ళకు కొంచెం బ్యాటింగ్ ఆర్డర్లో లేట్ రావడం వల్ల వాళ్ళకు ఎక్కువ సేపు ఉండగలుగుతలేరు. అది కూడా కొంచెం మైనసే. అందరూ ఫామ్లో ఉంటే మంచిగా ఆడొచ్చు. సో ఏ విధంగా ఉండదు మన ఫీల్డింగ్ కావచ్చు, బ్యాటింగ్ ఈరోజు ఓవరాల్? 100% అందరూ ఎఫెక్ట్ పెట్టి మంచిగానే ఆడగలుగుతారు. పక్కా ఇండియా విన్ అవుతుంది. ఆసియా కప్ టైటిల్ ఎవరు గెలుస్తారు? టైటిల్ ఎవ్రీ టైం మనకి టైటిల్ అంటేనే ఇండియా. లాస్ట్ 4 మనం చూస్తే 4 ఫైనల్స్, ఇది 4th ఫైనల్ మనం ఆడుతున్నాం. సో ఆల్మోస్ట్ అయితే ఇండియానే గెలవాలనుకుంటున్నాము. బట్ పాకిస్తాన్ కూడా కొంచెం టఫ్ ఇస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి ఒక గెలిచి వాళ్ళకి ఆల్రెడీ 2 times ఓడిపోయారు మన ఇండియా మీద. సో థర్డ్ మ్యాచ్ కూడా గెలవాలి, వాళ్ళు గెలుస్తారని వాళ్ళు కూడా హోప్స్ చాలా ఉంటాయి. బట్ ఇండియానే గెలుస్తుంది ఆల్మోస్ట్. బట్ మనం మిస్సింగ్ సమ్ ప్లేయర్స్ని. బట్ కోఆర్డినేషన్ కొంచెం టీమ్ ఆర్డర్ కూడా చేంజ్ చేసుకుంటే కొంచెం మనము గెలిచే ఛాన్స్ చాలా ఉన్నాయి, మన ఇండియాకి గెలిచే ఛాన్స్ చాలా ఉన్నాయి అనుకుంటున్నాం. మన బ్యాటింగ్ లైన్ ఎలా ఉంది, బౌలింగ్ లైన్ ఎలా ఉంది? బ్యాటింగ్ లైన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు మన వాళ్ళు, ఎందుకంటే టాప్ ఆర్డర్ మళ్ళీ మిడిల్ ఆర్డర్ చేంజెస్ వల్ల కొంచెం లాస్ట్ మ్యాచ్ చూసాం కదా మనం ఎలా అయిందో ఆర్డర్ వల్ల. సో కొంచెం చేంజెస్ చేసుకుంటే మనము ఈజీగా అయిపోతుంది మనకి. ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తారంటారా? ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది పాకిస్తాన్ బౌలర్స్కి. మనం కూడా లాస్ అయినాం కదా ఎక్స్పెరిమెంట్స్ వల్ల. బట్ లాసెస్ ఉంటాయి, విన్నింగ్స్ ఉంటాయి. సో మనం అలా అనుకోండి. కానీ ఇది మనకు ఛాలెంజింగ్ కదా పాకిస్తాన్ అంటే. పాకిస్తాన్ అంటే ఛాలెంజే, బట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకూడదు. ఈ టైంలో అయితే చేయకూడదు. సేమ్ ఆర్డర్ వైజ్ వెళ్తే మనం విన్ అయిపోవచ్చు ఈజీగా. ఎవరు రావాలి నెంబర్ 3లో? నెంబర్ 3లో ఆల్మోస్ట్ సేమ్ మనం సూర్యకుమార్ వద్దు, ఎందుకంటే తిలక్ వర్మనే మనకు ఆల్రెడీ సెంచరీ వేసి కొంచెం ఫామ్లో ఉన్నాడు కాబట్టి యావరేజ్ కూడా చూసుకుంటే 50 యావరేజ్ ఉంది. సో 1 down తిలక్ వర్మనే పంపించి 2 down మన స్కైకి కొంచెం ఛాన్స్ ఇద్దాం. సంజయ్ సామ్ మిడిల్ ఆర్డర్ ఇలా హిట్టింగ్ పవర్ ఉంది కాబట్టి ఎబిలిటీ మన లాస్ట్ మ్యాచ్లో కూడా చూస్తాం. సో సంజయ్ ఎక్కడైనా ఆడగలుగుతాడు. సో ఆల్రెడీ చెప్పాడు ఇంటర్వ్యూలో కూడా ఏ పొజిషన్ ఆడతా అని. సో మన సంజయ్ మిడిల్ ఆర్డర్ ఇచ్చేద్దాం. కానీ ఓపెనర్గా అభిషేక్ శర్మ, సంజయ్ సామ్సన్ ఉంటే ఏ విధంగా ఉండేది? ఎందుకంటే గిల్తో ఎక్కువ పార్ట్నర్షిప్ కూడా రావటం లేదు. అప్పుడు యాక్చువల్ మనం లాస్ట్ కొన్ని మ్యాచెస్ కూడా వాళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా 100 పార్ట్నర్షిప్స్ వచ్చినాయి. సో సెంచరీ కూడా చేశారు ఇద్దరు. బట్ మనం కొంచెం గిల్ కూడా ఛాన్స్ రావాలి. గిల్ బాల్ టు బాల్ ఆడే ప్లేయర్ కాబట్టి కొంచెం మనకి ఈజీ ఉంటుంది. ఇద్దరు హిట్టర్ ఉంటే కొంచెం పాకిస్తాన్ మీద పేస్కి మనం వికెట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓపెనింగ్ మన ఒక ప్లేయర్ బాల్ టు బాల్ ఒక ప్లేయర్ హిట్టింగ్ ఆడితే కొంచెం వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకి గిల్లే ఓపెనింగ్ కొంచెం బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాం. అంటే మన ఫీల్డింగ్ వచ్చేసరికి మొత్తం కూడా ఎక్కడ కూడా నిరాశపరిచారు. క్యాచ్లను డ్రాప్ చేయడం కావచ్చు, మిస్ ఫీల్డింగ్ అనేది ప్రతి మ్యాచ్లో కూడా కనిపించింది. హైయెస్ట్ డ్రాప్ చేసింది కూడా మనం హైయెస్ట్ డ్రాప్ చేసింది. సో ఫీల్డింగ్ కొంచెం చూసుకోవాలి. బట్ మిస్టేక్స్ అనేది అవుతూ ఉంటాయి. బట్ ఈ టైంలో ఈ మ్యాచ్లో అవుతే మాత్రం చాలా కష్టం, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఫీల్డింగ్ కూడా చాలా టైట్ చేసుకొని కొంచెం చాలా సీరియస్గా ఆడితే మ్యాచ్ మనకే ఛాన్స్ ఉంటుంది. ఫీల్డింగ్ మిస్టేక్స్ అనేది ఇంకా ఆ టైంలో అవుతున్నాయి, ఇంకా ప్రెషర్ తీసుకుంటున్నారు చాలా. సో అది అలా తీసుకోకుండా కొంచెం బాగా కాన్ఫిడెన్స్ ఆడితే కొంచెం విన్ అయితే ఛాన్సెస్ ఉంది. అంటే హార్దిక్ పాండ్యా లేరు, ఏమైనా లోటు అనిపిస్తుందా ఈ రోజు మ్యాచ్లో? సో హార్దిక్ పాండ్యా లేడని నాకు ఇంకా తెలియదు, బట్ ఉంటాడని అనుకుంటున్నాను. నిన్న అయితే మన ఫీల్డింగ్ కోచ్ కూడా చెప్పాడు. సో ఆయన ఉంటాడు అని ఆల్మోస్ట్ మన మార్కెల్ బౌలర్ కూడా చెప్పాడు. అభిషేక్ శర్మకు కన్ఫర్మ్ ఇచ్చారు, ఫిట్నెస్గా ఉన్నారు, ఆయన వస్తారని. కానీ హార్దిక్ పాండ్యా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మన ఆల్రెడీ ఒక మెయిన్ సీరియస్ ప్లేయర్ విరాటే లేడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా లేకపోతే ఆ ప్లేస్కి కొంచెం చాలా కండిషన్ అంటే అనుకోలేము. ఒక హార్దిక్ పాండ్యా ఉండాలనే కోరుకుంటున్నాను, బట్ లేకపోతే మాత్రం చాలా మైనస్ మనకి, ఎందుకంటే బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి ఒక మంచి ఆల్రౌండర్ మిస్ అయినట్టే మనకి. ఆ ప్లేస్ రీప్లేస్ చేయడానికి కూడా మంచి ఆల్రౌండర్ లేడు ఈ టైంలో మనకి. సో హార్దిక్ పాండ్యా ఉండాలనే కోరుకుంటున్నా. ఫిట్నెస్ టెస్ట్ ఏముందో అంతా క్లియర్ చేసుకొని టైంకి వచ్చేస్తే ఆ మూమెంటంలో సో మ్యాచ్ కూడా మనకి మన చేతిలో కొంచెం భయం లేకుండా ఉంటుంది మిల్లాడు హార్దిక్ పాండ్యా ఉన్నాడని. సో వికెట్ టేకర్ కూడా మనకి సూపర్ పవర్ ప్లేలు వేస్తున్నాడు కాబట్టి సో హార్దిక్ పాండ్యా ఉండాలి. సో ఆ ఫిట్నెస్ క్లియర్ చేసుకుని తొందరగా రమ్మంటున్నారు హార్దిక్ భాయ్. ఆసియా కప్లో కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది మన బౌలింగ్ లైనప్ అనేది? T20 అనగానే మెయిన్ స్పిన్నర్ మన కుల్దీప్ చాలా నంబర్ 1 బౌలర్ అయిపోయింది T20కి. సో కుల్దీప్ కంపల్సరీ వికెట్ టేకర్ ఉండాలి కుల్దీప్. సో వికెట్ టేకర్ కాబట్టి కుల్దీప్ మంచి బౌలరే, ఎందుకంటే వేరియేషన్స్ చాలా ఉన్నాయి కుల్దీప్ దగ్గర. పాకిస్తాన్ కూడా ఎక్కువ ఆడలేదు కుల్దీప్ని. సో ఆ వేరియేషన్స్ని కొంచెం వాళ్ళు చేయలేరు కాబట్టి కుల్దీప్ ఇంకా మన వరుణ్ చక్రవర్తిని కొంచెం వాళ్ళు కష్టమవుతుంది వాళ్ళని ఆడడానికి. సో కుల్దీప్ కంపల్సరీ ఉండాలి మెయిన్ బౌలర్. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు ప్రతి మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే వెంటనే వికెట్స్ పడుతున్నాయి. ఆయన చేసినటువంటి స్కోర్ని మిగతా ప్లేయర్స్ అన్ని కూడా చేయలేకపోతున్నారు. ఏంటి ఇది వైఫల్యమా ఏమంటారు? ఎందుకంటే మన వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ 8 వరకు కూడా ప్యూర్ బ్యాట్స్మెన్ ఉండాలని బ్యాట్స్మెన్ తీసుకున్నారు. ఏమంటారు దీనిపైన? యాక్చువల్లీ ఇంకా గిల్ అండ్
అభిషేక్ శర్మ బాగానే ఆడుతున్నారు, పార్ట్నర్షిప్ మనకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే ఇస్తున్నారు. బట్ కొంచెం 1 డౌన్ 2 డౌన్ వాళ్ళు వీళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల కొంచెం మా కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. బట్ గంభీర్ ఎట్లా ఆడిస్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కొంచెం ఆలోచిస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర పేసర్స్ ఉన్నారు కాబట్టి మన లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే కొంచెం ఆడని కష్టం ఉంటుంది వాళ్ళకి కూడా. సో అందుకని అలా కొత్త వేరియేషన్ ట్రై చేస్తాం. బట్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఏం వద్దు, సేమ్ ఆర్డర్ వైజే పంపిద్దాం. స్క్వాడ్ కూడా ఏం చేంజెస్ వద్దు, ఎందుకంటే స్క్వాడ్ చేంజ్ చేస్తే కొంచెం మనకి ఉన్న టీం బాండింగ్ పోతుంది. సో స్క్వాడ్స్ ఏం చేంజ్ చేయకుండా సేమ్ టీంని పంపించి ఆడిపిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ప్లేయర్స్ కూడా కొంచెం బాల్ టు బాల్ ఆడకుండా ఆడుతున్నారు, బట్ హిట్టింగ్ మూడ్కి వెళ్ళగానే వికెట్ పడగానే ప్రెజర్ తీసుకొని వికెట్లు పడేస్తున్నారు. సో అట్లా ఏం కాకుండా బాల్ టు బాల్ ఆడుకొని కొంచెం బౌలర్ని బట్టి బ్యాటింగ్ ఆడితే మనకి ఈజీ అయిపోతుంది మ్యాచ్. మొన్న పాక్ ప్లేయర్ 50 స్కోర్ చేయగానే వెంటనే సెలబ్రేషన్స్ అనేవి చేశారు, గన్ ఫైరింగ్ సంబంధించి. ఈరోజు ఒకవేళ వాళ్ళు మ్యాచ్ గెలిస్తే వాళ్ళది ఏ విధంగా తట్టుకోగలుగుతామా? ఫస్ట్ వాళ్ళని ఆపలేము మనము, వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళకి ఒక వరల్డ్ కప్ వచ్చిన ఆనందం వాళ్ళది. సో వరల్డ్ కప్ రాకపోయినా వాళ్ళని తట్టుకోలేము. బట్ వాళ్ళు కూడా టఫ్ టీం, ఎందుకంటే బౌలింగ్ ఉంది వాళ్ళ దగ్గర, బ్యాటింగ్ కూడా చాలా ఫామ్ ఉన్నారు. వాళ్ళ సెలబ్రేషన్స్ మాత్రం గన్ ఇప్పుడు బొమ్మ వాళ్ళని ఇంకా ఊహించుకుంటే వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ డే వస్తే ఎంత సెలబ్రేషన్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కూడా. బట్ చేసుకొని ఓకే, వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, విన్నింగ్ ఛాన్స్. బట్ అలా మనం హోప్ వాళ్ళకి ఇవ్వలేము, మనది కూడా ఇండియా కాబట్టి మనం కూడా గట్టి పోటీ ఇస్తాం. అలాంటి సెలబ్రేషన్ చేసుకున్నాం, మనం ఆ సెలబ్రేషన్ డబుల్ సెలబ్రేషన్ మనం చేసుకుందాం. చలో నైట్ అయితే 12 అవ్వగానే మ్యాచ్ అయిపోతుంది. సో లెట్స్ క్రాక్ ద మ్యాచ్ అండ్ విన్ ద ట్రోఫీ. అటు వాళ్ళకి ఛాలెంజింగే, ఇటు మనకు ఛాలెంజింగే. ఏ విధంగా ఫస్ట్ మన వాళ్ళు బౌలింగ్ చేస్తే బాగుంటుందా లేకుంటే బ్యాటింగ్ ఏంటి? యాక్చువల్లీ మనము చేజింగే తీసుకోవాలి, ఎందుకంటే చేజింగ్ తీసుకుంటే మనకి పవర్ ప్లేలో స్కోర్ వస్తుంది కాబట్టి తొందరగా. మళ్ళీ బ్యాటింగ్ తీసుకొని వికెట్ పడంగానే ప్రెజర్ తీసుకొని లో స్కోరింగ్ ఇచ్చామంటే వాళ్ళు ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు బ్యాట్స్మెన్స్ కూడా. సో మనం చేజింగ్ తీసుకుంటేనే బెటర్ ఎవ్రీ టైం. ఇంకా పిచ్ కూడా స్లో కండిషన్ పిచ్ చాలా తొందరగా. సో మనము బౌలింగ్ చేజింగ్ తీసుకొని మ్యాచ్ విన్ అయిపోదాం, ఈజీగా చేసేద్దాం స్కోర్. బట్ ఐ వాంట్ 250 కొట్టాలి. ఒకవేళ బ్యాటింగ్ తీసుకొని 250 కొడితే కొంచెం వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. సో 250 కూడా ఈజీగా కొట్టేయాలని అనుకుంటున్నాను. మొన్న ఫస్ట్ టైం 202కి చేరుకుంది, కానీ 250 అంటే ఇప్పుడు పాసిబుల్ అవుతుందా ఏంటి? పాసిబుల్ అవుద్ది. ఒకవేళ టాస్ గెలిస్తే టాస్ ఓడిపోతున్నాడు, లాస్ట్ మ్యాచ్ స్కై టాస్ ఓడిపోయాడు. సో ఇక టాస్ గెలిస్తే మేబీ బ్యాటింగ్ తీసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు కూడా. నా ఇంటర్వ్యూ కూడా అదే చెప్పాడు. సో టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటాడేమో ఆల్మోస్ట్. ప్రస్తుతం నో హ్యాండ్ షేక్ విషయం అనేది ప్రస్తుతం ఇష్యూ అనేది నడుస్తుంది. ఈరోజు ఒకవేళ మ్యాచ్ గెలిస్తే పాక్ మినిస్టరే కప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి అక్కడ మన వాళ్ళ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? స్టెప్ ఇంకా హ్యాండ్ షేక్ అనే దగ్గర మనం మ్యాచ్గా అదే టీమ్ స్పిరిట్ ఉంటే హ్యాండ్ షేక్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మ్యాచ్ అయిపోయాక ఎంత ఉన్నా కూడా. బట్ ఇంకా మనం ఫిక్స్ అయినాం కాబట్టి మనకు అంత వార్ అయినా కూడా మన హ్యాండ్ షేక్ ఇచ్చుకొని వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే మనకు వీళ్ళకి చనిపోయిన దానికి వీళ్ళు చేసిన త్యాగానికి దానికి ఏం వాల్యూ ఉండదు. సో కప్పు ఇచ్చినప్పుడు కూడా జస్ట్ కప్పు ఆడబెట్టి మేము తీసుకుంటాం రాబోయే, నువ్వు కప్పు దూరం పో అని కప్పు తీసుకొని వస్తాం కప్ప. ఎందుకంటే గెలిచింది మనం కదా, అంత కష్టపడి గెలిచినప్పుడు కప్పు తీసుకొని మేము వస్తాం, నువ్వు ఇచ్చేది కప్పు అని చెప్పి కప్పు తీసుకొని వచ్చేద్దాం డైరెక్ట్. సో పక్కన పెట్టమంటారా? మినిస్టర్ పక్కన పెట్టమంటే మనం తీసుకున్నాం అంతే ఆల్మోస్ట్ అంత కప్పు పెడతాడు. పోరా మేము తీసుకొని ఇటు వచ్చి మా టీం సెలబ్రేషన్ మేము చేసుకుంటాం. సో కప్పు గురించి వాళ్ళు హ్యాండ్ షేక్ వద్దు, మాకు వాళ్ళు ఏమొద్దు. షేక్ హ్యాండ్ లోనే వాళ్ళు అంత గొడవ చేస్తున్నారు. మళ్ళీ ఈసారి అప్పుడు మళ్ళీ కప్పు పక్క పెట్టమంటే వాళ్ళు ఏ విధంగా ఉంటుంది? ఓన్లీ కప్పు తీసుకుందాం, షేక్ హ్యాండ్ అయితే ఏమి వద్దు మాకు, ఎందుకంటే గెలిచింది మేము కాబట్టి కప్పు ఆబ్వియస్లీ మనకే ఇవ్వాలి. సో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఇచ్చుకోమనండి, హగ్స్ హ్యాండ్ షేక్స్ కప్స్ సెలబ్రేషన్ చేసుకోమని. సో అలాంటి ఏమొద్దు మాకు, జస్ట్ మాకు గెలిచాం, కష్టపడి గెలుస్తాం కాబట్టి కప్పు మాకు ఇస్తే హ్యాపీగా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, సెలబ్రేషన్ చేసుకుంటాం. 100% విన్ మనదేనా? 100% విన్ మనది, ఎందుకంటే రికార్డ్ కూడా అలానే ఉంది పాకిస్తాన్ మీద. బట్ వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయలేం ఎవ్రీ టైం. సో వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంటుంది, ఇంకా ఫామ్లు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు చేజింగ్ బౌలింగ్ బాగా చేస్తున్నారు స్కోర్ కొట్టి. సో వాళ్ళు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 90% మనకి 10% వాళ్ళకి ఇద్దాం, ఎందుకంటే వాళ్ళు కూడా ప్లేయర్సే కదా, ముట్టిగా అయితే జస్ట్ వాళ్ళు కూడా ప్లేయర్సే కాబట్టి ఛాన్స్ ఉంది వాళ్ళకి కూడా గెలిచే ఛాన్స్. మొన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఏమనిపించింది అంటే మన వాళ్ళు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, గెలిచేదాన్ని మిస్ ఫీల్డింగ్ వల్ల డ్రా చేసుకున్నారు. ఏంటి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మ్యాచ్ శ్రీలంక మ్యాచ్. అక్కడ ఎక్కడ షనాక అది థర్డ్ రానికి సెకండ్ రానికి ఇలా పడిపోయాడు, అది చూసుకుని ఇంకా థర్డ్ రన్ చేస్తే ఆల్మోస్ట్ శ్రీలంక మ్యాచ్, అది అందరికీ తెలుసు. బట్ ఆ టైంకి ఇంకా నేను అనుకోలేదు సూపర్ ఓవర్ అవద్దని. యాక్చువల్లీ అంతవరకు తీసుకోతారు అనుకోలేదు, మిస్ ఫీల్డింగ్ క్యాచెస్ కూడా. ఇంకా వాళ్ళ ఓపెనర్ కూడా చాలా బాగా ఆడాడు. కొంచెం మన బౌలింగ్ కూడా పేస్ ఆఫ్ చేస్తే బాగుంది, ఇంకా పేస్ మీద వెళ్ళిపోయారు మొత్తం మ్యాచ్ మొత్తం. సో పేస్కి అయితే అంత వెళ్ళకూడదు, సిచ్యువేషన్ ప్రకారం బౌలింగ్ చేస్తే మనకు ఛాన్సెస్ ఉంటాయి. సో మిస్ ఫీల్ అయితే అసలు చేయకండి ఈరోజు ప్లీజ్ ప్లేయర్స్. ఈరోజు నాకు రిక్వెస్ట్ అదొకటి, మీరు క్యాచెస్ ఆల్రెడీ తీసుకుంటారు, బెస్ట్ ఫీల్డింగ్ మనదే, బెస్ట్ మ్యాచ్ T20 ప్లేయర్స్ టీం కూడా మనదే కాబట్టి. సో అలాంటి ఏం చేయరు, ఆల్ బెస్ట్ మనమే గెలుస్తాం కాబట్టి. ఆల్ ద బెస్ట్ టు ఇండియా అండ్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా ఫైనల్ వరకు వచ్చినందుకు. కప్పు ఒకటి ఇంటికి తీసుకొచ్చి నైట్ సెలబ్రేషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఓడినా ఇదే మద్దతు ఉంటుందా? ఓడిన ఎప్పుడు టీమ్ ఇండియా ఎప్పుడు అలానే ఉంటుంది. మేమేమి ఎందుకంటే వాళ్ళు ఓడిపోతే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, అనేక విమర్శలు చేస్తున్నారు. కప్పు తీసుకొని ఇంటికి లేకుంటే రావద్దంటూ కూడా వాళ్ళు అంటున్నారు.
వాళ్ళు ఎప్పుడు వాళ్ళని అంతే వాళ్ళది ఎట్లా ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళది. కప్పే ఇంపార్టెంట్ అంటే ఇంకా ఏం చేయలేం వాళ్ళని. సో వాళ్ళు కూడా ఆడతారు, మనం కూడా ఆడదాం. ఇంకా వాళ్ళ టీం సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంకా ఎలాగ ఆడతారు టీం ప్లేయర్స్. సో వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకోండి, మీ టీం కూడా మీరు, మా టీం మేము సపోర్ట్ ఇచ్చుకుంటాం. సో గెలుస్తాం, కప్పు మేమే తీసుకొని వెళ్ళిపోతాం కప్ అయితే. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎక్కడ చూసినా భారత్ పాక్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఫీవర్ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 2 సార్లు ఇటు ఇండియా ఇటు పాక్ని ఓడించాం, 3వసారి కూడా ఖచ్చితంగా చిత్తు చేస్తాము. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు పోటీ ఇవ్వదు. ఖచ్చితంగా ఈసారి ఆసియా కప్ 2025 ఖచ్చితంగా మన భారతే గెలుస్తుంది. దానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మన వాళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అయితే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనపర్సన్ వేణుతో కలిసి శిల్పాటి హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.